హాయ్ అండి. అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. ఇది ముందు రోజు నైట్ అండి. నైట్ నుంచి మర్నాడు సాయంత్రం వరకు వ్లాగు. నైట్ నేను ఎక్కువ శాతం ఇలాగే క్లీన్ చేసుకుంటాను కదా, మధ్యాహ్నం నైట్ను ఆ రోజు శుభ్రంగా ఉదయానికి సింక్ అంతా క్లీన్గా ఉంటే వంటగది అంతానే మైండ్ చాలా ఫ్రెష్గా రిలీఫ్గా అనిపిస్తుంది కదండి. ఎవరికైనా సరే గిన్నెలు తోమేస్తే ఏదో కొండంత భారం తరిగిపోయినట్టు అనిపిస్తుందండి ఎవరికైనాని. ఓన్లీ గిన్నెల వల్లే ఇల్లు నీట్గా కనిపించదో ఏటో నాకు అర్థమవుతుంది. కానీ ఇది నైట్ అండి. నైట్ అంతా ఇలా చేసి పెట్టుకున్నాను. నైట్ది, ఉదయంది, మధ్యాహ్నంది, సాయంత్రాంది కలిపి మొత్తం వ్లాగ్ పెడుతున్నానండి. ఇది మరుసటి రోజు లక్షవారం ఉదయం అనుకోండి. లక్షవారం ఉదయం చక్కగా వాకిలి చిమ్మేసుకుంటూ వచ్చేస్తే బయట కూడా నేను ఉదయమే నీళ్లు చల్లి చక్కగా ముగ్గు అనేది వేసుకుంటానండి. ఎందుకంటే ఫ్రెష్గా ప్రజెంట్గా అప్పటికప్పుడు చాలా చూడడానికి నీట్గా ఎంతో మనసుకి ప్రశాంతంగా నాకైతే అలా అనిపిస్తుందండి. ఒక్కొక్కసారి అయితే సాయంత్రం ఇప్పుడు ఎండాకాలం వచ్చిందనుకోండి, అప్పుడు నైట్ టైం తక్కువ ఉంటుంది కదండి. ఆ టైంలో నైట్ వేసేస్తానండి. 8, 9 ఆ టైంకి వేసేసుకున్నాం అనుకోండి, పొద్దున్నే లేకపోయినా కూడా అంత ఇబ్బంది అనిపించదు. ఎందుకంటే 5ంటికే తెల్లారిపోయినట్టు అయిపోతుందండి, ఎండ వచ్చేస్తుంది. ఇప్పుడు శీతాకాలం కాబట్టి నైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉదయం లేచిన వెంటనే చక్కగా మనం ఇలాగ తుడుచుకొని కళ్ళాపు వేసుకొని కడుక్కొని ముగ్గులు పెట్టుకుంటే అది చాలా నీట్గా అనిపిస్తుంది అనమాట. రోడ్డు కదండి, పెట్టడానికి వెళ్ళి వచ్చేవి తిరుగుతూనే ఉంటాయండి. దానివల్ల ఇబ్బంది అయిపోతుంది. అందుకని ఇలా మెట్లు పెట్టేసి వచ్చేస్తున్నాను అనమాట పైకి. తర్వాత నేను ఏం చేశానంటే అండి, రోజు ఇడ్లీ దోశ ఇదే అయిపోతుందని టీ పెట్టి పొయ్యి మీద వెళ్ళాను అనమాట అండి. ఈ లోపల సిమ్లో పెట్టాను, మరుగుతుంది కదా అని. చిన్ని గ్లాసు టీ గ్లాసుతో బియ్యము, అందులోనే 1/2 గ్లాసు పెసరపప్పు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగేసి చక్కగా ఒక 3 గ్లాసులు వాటర్ పోసి విజిల్ పెట్టేశానండి. అది మెత్తగా జావలా ఉడికిపోయింది. దాంట్లోకి నేను రోజు పిల్లోడికి ఇడ్లీ ఇదే అయిపోతుంది అనేసి ఇది చేశానండి. దీంతోపాటు 2 మిరియాలు, జీలకర్ర, 2 జీడిపప్పు బద్దలు నేతిలో వేపేసి చక్కగా ఇందులో కలిపేసుకుంటామండి. అలా అయితే పిల్లలకు కమ్మగా ఉండి తింటారు కదా. ఎక్కువ మిరియాలు వేసిన కారం ఎక్కువగా ఉండి తినరండి. దానివల్ల ఇలా సింపుల్గా చేశాను, వాడికి పెట్టాను. తర్వాత కొంచెం ఉంటే నేను కూడా తినేసాను. కమ్మగా చాలా బాగుందండి. అక్కడక్కడ జీడిపప్పు తగులుతూ టేస్ట్ అనేది కమ్మగా ఉంది. తర్వాత ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత వంటలోకి వచ్చానండి. వంటలోకి వస్తే ఈరోజు పప్పుచారును కొద్దిగా 1/4 కిలో బెండకాయలు ఉన్నాయి. ఇవి చక్కగా ఫ్రై చేసేద్దాము అనేసి సింపుల్గా చేశానండి, ఈజీగాని. ఎందుకంటే చంటి పిల్లోడు ఉన్నాడు కాబట్టి కారం తక్కువ వేసి చేశాను. పప్పు గ్యాస్ మీద పెట్టేశానండి. తర్వాత బెండకాయ, ములక్కాడ, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటా, ఒక వంకాయ. సాంబార్ ఏం కదండి, పప్పుచారు. సాంబార్ పొడి అది వేయలేదు, ఓన్లీ పప్పుచారు. మన పద్ధతిలో పప్పుచారు ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టానండి. చక్కగా పప్పు అయితే ఫస్ట్ విజిల్ వేయించేసాను. తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు, కూరగాయలు అన్నీ వేసేసి కొద్దిగా ఉప్పు కారం వేసేసి చక్కగా ఒక ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు పులుపు వేసేసుకోవడం అండి. ఆ పులుసుతో ఒక మరిగితే తాలింపు పెట్టేసుకోవడం. చాలా సింపుల్ పప్పుచారండి. అప్పుడు పద్ధతుల్లో అయితే ఇలా కుక్కర్లో అవి పెట్టేవారు కాదు. చక్కగా మనకి గిన్నెలో పప్పు ఉడికిన తర్వాత కూరగాయలు అన్నీ వేసి పులుసు పిసికి పోసేవారు. ఇప్పుడు అన్ని టెక్నాలజీస్ పెరిగిపోయినాయి కదండి, టైం ఉండట్లేదు దేనికిని. దానివల్ల ఇలా కుక్కర్ల మీద ఆధారపడవలసి వస్తుంది. నాకైతే ఇలా కుక్కర్లో వండడం ఇష్టం ఉండదండి. చిన్న బెల్లం ముక్క వేసానండి, పులుపు వేసాను కదా, పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం. అయితే పప్పుచారులో కంపల్సరీగా చిన్ని బెల్లం ముక్క వేస్తామండి. తర్వాత పులుసుకు కానీ పచ్చళ్ళకి కానీ దేనికైనా మాకు చిన్న ముక్క వేసుకోవడం అలవాటండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే క్లిప్ చేసేయచ్చు. కానీ వేసి చూడండి, టేస్ట్ అనేది దాన్ని మర్చిపోలేరు మీరు, అంత టేస్టీగా ఉంటుంది.
తర్వాత ఈ పప్పుచారుకి తాలింపు పెట్టేస్తున్నానండి. తాలింపు పెట్టేసి తర్వాత మన బెండకాయ ఫ్రై కూడా సింపుల్ అండి, ఏమీ కాదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ పప్పుచారు వేరే దాంట్లో డిసౌట్ చేసేసుకుని చక్కగా ఇలాగ పప్పుచారుతోనూ బెండకాయ ఫ్రై రెండు ఒకేసారి కలిపేసుకుని తింటే ఉంటుందండి కాంబినేషను, సూపర్గా ఉంటుందండి. ఒకసారి ఎవరైనా ట్రై చేయండి. బెండకాయ వేపుడు కలిపేసి దాంట్లో పప్పుచారు వేసేసి రెండు కలిపేసుకుని తినేస్తే ఉంటుంది నా సామరంగా, చాలా సూపర్గా ఉంటుందండి. నేనైతే అలా తింటాను, నాకైతే అలా ఇష్టం. మీలో నాకులాగా ఇష్టం ఎవరికైనా ఉంటే కామెంట్లో చెప్పండి. తర్వాత బెండకాయ ఫ్రై ఏమీ లేదండి, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరగాయి, కరివేపాకు లేదండి, వెల్లుల్లిపాయ వేసాను. సింపుల్గా ఒక ఎండుమిరగాయ వేసానండి, ఎందుకంటే ఎక్కువ కారం ఉంటే నవనీత్ తిండో అందుకుని. పసుపు వేసాను, పసుపు వేసి చక్కగా మనం మీడియం ఫ్లేమ్లో మగ్గనిస్తే తక్కువ బెండకాయలే కాబట్టి సింపుల్గా అయిపోద్దండి. ఈరోజు మధ్యాహ్నం చాలా పనులు ఉన్నాయండి నాకు, కొంచెం పండగ దగ్గరికి వస్తుంది కదా, పప్పులు అవి ఉంటాయి, వాటిని పురుగు పట్టకుండా మనం మేనేజ్ చేసుకోవాలి కాబట్టి ఆ పనులు అన్నీ ఉన్నాయండి నాకు మధ్యాహ్నం. అవి నేను పురుగు పట్టకుండా ఎలా చేసుకుంటాను అనేది మీకు చూపిస్తాను. అంటే అప్పుడు కందిపప్పు స్టోర్లో ఇస్తున్నాడు కదండి, స్టోర్ బియ్యం ఇచ్చేవాళ్ళు అందరికీ కూడా చక్కగా కేజీ కందిపప్పు పంచదార ఇస్తున్నారు. అలా నేను 2 ప్యాకెట్లు తీసుకున్నానండి, 2 నెలలు. అంతకుముందు పప్పు ఉందనేసి నేను ఎప్పుడు కూడా పప్పుల్ని ఇలా ఫ్రై చేసుకుని పెట్టుకుంటానండి. ఇది 2 కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఆ పప్పు ఏమవుతుందంటే మనకి చక్కగా పురుగు పట్టదు. మనం ఒక బిర్యానీ ఆకేసి డబ్బాలో చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మట్టికి ఫ్రై చేసేదే చూపిస్తాను, స్టోర్ చేసేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఈ స్టోరీ తీసుకున్నానండి 2 ప్యాకెట్లు నేను. చక్కగా మనకి 67 రూపాయలకి వస్తుందండి ప్యాకెట్. యాక్చువల్గా అయితే దీని ప్రైజ్ 137 రూపాయలు, 157 రూపాయలు అంటండి, దాని మీద ఉంది. కానీ 157 రూపాయలది మనకు 67 రూపాయలకి ఇస్తున్నారండి, అంటే 70 రూపాయలకి ఇస్తున్నారు, ₹1 తక్కువ. చక్కగా ఈ పప్పు అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేపించేసుకోవాలండి. అలా వేపుకుంటే చక్కగా మనకి వండుకునేటప్పుడు కమ్మగా ఉండి పప్పు అనేది టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందండి, లేదంటే పురుగు పట్టేస్తుంది. చక్కగా నేను 2 ప్యాకెట్లు వేపేసుకున్నానండి, వేపేసుకుని చల్లారబెట్టుకున్నాను. నేను స్టోర్ చేయడం ఏమి ఇందులో చూపించలేదు, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, నాకు టైం సరిపోలేదు. అది కూడా అయిన తర్వాత కొంచెం ఒక కేజీ, అర కేజీ పెసరపప్పు ఉందండి, అది కూడా ఒక వేపేసుకుంటే చక్కగా మనకి నిలవ ఉన్నా కూడా ఏం అవ్వదన్నమాట. ప్లస్ మనం వండుకునేటప్పుడు కమ్మగా ఉంటుందండి వేపుకోవడం వల్ల. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి, చాలా చక్కగా సింపుల్గా ఈజీగా 10 నిమిషాలు 5 నిమిషాల్లో అయిపోయే రెసిపీస్ అండి. మీకు ఛానల్లోకి వెళ్ళండి, మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నచ్చలేదంటే కిప్ చేసి వెళ్ళిపోండి, జెన్యున్గానే ఉంటాయి, చూడండి ఒకసారి. ఆ తర్వాత ఒక 1/2 కేజీ పల్లీలు కూడా వేపుకుంటున్నానండి. అన్నీ వేపేసి ఒక్కసారి పెట్టేసినా కూడా బాగోవండి. ఒక 1/2 కేజీ, 1/4 కేజీ అలా వేపుకుంటే మనకి ఒక వారం రోజులు 10 రోజులకి సరిపోతుంది. లేదంటే మరీ ఎక్కువ రోజులకి వేపి నిలవపెట్టినా కూడా అంత బాగోదు ఈ పల్లీలు అనేవి. నేను ఒక 1/2 కేజీ వేపుకుంటున్నానండి. ఇవి చూసారు కదా, వేపింది పెసరపప్పు, కందిపప్పు ఇలా చల్లారబెట్టుకున్నాను. తర్వాత ఇవి చల్లారిన తర్వాత డబ్బాలో ఒక బిర్యానీ ఆకు వేసి స్టోర్ చేస్తాను అనమాట అండి. అప్పుడు ఎన్ని రోజులున్నా పురుగు పట్టదు. కొంచెం ఎండలో పెట్టుకోవాలండి, ఎండలో పెట్టి అప్పుడు నేను దాన్ని స్టోర్ చేసుకుంటాను. ఇవి కూడా ఏగి చల్లారిపోయినాయి కదండి, ఇప్పుడు ఇవి కూడా పొట్టు తీసేసుకుని ఒక డబ్బాలో పోసుకుంటే చక్కగా మనకు పొద్దున్నే హడావిడి లేకుండా టైం అయిపోతుందని లేకుండా ఈజీగా చక్కగా ఇన్ని తీసుకుని అందులో 2 పచ్చిమిరకాయలు, కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టేసుకొచ్చండి, అంత సింపుల్ ఈజీగా అయిపోతుందండి. ఇలా కనుక చేసి పెట్టుకుంటే ఒక 10 రోజులకు ఒకసారి చట్నీలు, పిల్లల స్కూల్ లంచ్ బాక్సులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా అయిపోతుందండి. ఈ పొట్టు చెరిగేసుకొచ్చేసాను, చక్కగా నీట్గా వచ్చేసింది, దోరగా వేగిందండి, చాలా బాగా వేగింది.
ఇంకేంటండి విశేషాలు? పండగ పనులు మీ ఎక్కడి వరకు వచ్చినాయండి? మాకైతే సింపుల్గా ఇలా చిన్న చిన్నగా చేసుకుంటూ ఉన్నాను. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.